హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం కంపెనీ పాలనలో భూమి శిస్తు విధానం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాల్ని నేర్చుకుందాం. కంపెనీ పరిపాలనా కాలమంతటా భూమి శిస్తు వారి ముఖ్య ఆదాయంగా ఉండేది. శిస్తు విధాన నిర్ణయాలను వారి ముఖ్య పాలకులు, పాలనా అంశస్తులు అందువలనే జిల్లా అధికారులను, కంపెనీ కలెక్టర్లను వ్యవహరించేవారు. ఈనాటికి కూడా జిల్లా ముఖ్య అధికారి కలెక్టర్ని వ్యవహరిస్తున్నారు. ఆంధ్రదేశంలో బ్రిటిష్ కంపెనీ పాలనా కాలం నాటికి 3 రకాలైనటువంటి భూమి శిస్తు విధానాలు ఉండేవి. అందులో జమీందారీ పద్ధతి. ఈ విధానం ప్రభుత్వానికి, రైతుకు మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. ప్రభుత్వం భూమి శిస్తు వసూలు కోసం విశాలమైనటువంటి భూభాగాలను జమీందారులకు కేటాయిస్తుంది. అతడు నిర్ణీతమైనటువంటి ధనాన్ని ఒకే మొత్తంగా కానీ కంపెనీకి చెల్లిస్తాడు. జమీందారీ భూమిని రైతులకు సాగు చేయడానికి విభజించి ఇస్తాడు. అతడు భూమి శిస్తు రైతుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించవలసిన మొత్తం పోను మిగిలిన తన వాటాగా స్వీకరిస్తాడు. అతడు రైతుల నుంచి ఎంత శిస్తు వసూలు చేసేది, ఎంత మిగిల్చుకునేది కంపెనీ సంబంధం లేదు. 2 రైతువారీ పద్ధతి. ఈ విధానంలో భూమి శిస్తు రేట్లు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నిర్ణయించిన రేట్ల ప్రకారం రైతు నేరుగా ప్రభుత్వం నియమించిన అధికారులకు శిస్తు చెల్లిస్తాడు. శిస్తు రేట్లు అవసరమని తలిచినప్పుడు మార్చవచ్చును. 3 గ్రామవారీ పద్ధతి. ఈ పద్ధతిలో భూమి శిస్తు వసూలు చేసేటువంటి అధికారి గ్రామాధికారులకు ఉంటుంది. వారు శిస్తు మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తారు. ప్రభుత్వానికి రైతులకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. దీనిని గ్రామవారీ పద్ధతి అని కూడా అనవచ్చు. ఆంధ్రదేశంలో కంపెనీ ఈ 3 విధానాలైనటువంటి భూమి శిస్తు పద్ధతులను వివిధ ప్రాంతాల్లో ప్రవేశపెట్టింది. జమీందారీ పద్ధతి ఉత్తర సర్కారు జిల్లాలోను, రైతువారీ పద్ధతి దత్త మండలాలలోను, గ్రామవారీ పద్ధతి నెల్లూరు జిల్లాలోను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఉత్తర సర్కారులోని భూములను హవేలీ భూములు, జమీందారీ భూములుగా విభజించవచ్చును. మొఘల్ కాలంలో పాలకులు తమ స్వంత ఖర్చుల కోసం కొన్ని భూభాగాలను స్వాధీనం చేసుకుని రైతులకు సాగు చేయడానికి ఇచ్చేవారు. నాటి నుంచి వచ్చే ఆదాయము వారికి వ్యక్తిగతంగా చెందుతుంది. వీటిని ప్రభుత్వం భూములు అని అనవచ్చును. జమీందారీ భూములు భూమి శిస్తును వసూలు కోసం జమీందారులు అనే మధ్యవర్తిని నియమితుడయ్యేవాడు. అతడు భూమి శిస్తు వసూలు చేసి తన శ్రమకు ప్రతిఫలంగా కొంత శాతం మినహాయించుకుని తగిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభుత్వానికి జమీందారీకి మధ్య లిఖితపూర్వకమైనటువంటి సంబంధం ఉంటుంది. దీనినే కౌలు అంటారు. సందర్భాన్ని బట్టి కౌలు ఏడాదికి ఒకసారి, 3 ఏళ్లకు ఒకసారి, 5 ఏళ్లకు ఒకసారి చేసుకోవడం జరుగుతుంది. భూమి శిస్తు విధానాన్ని గురించి ఆంగ్లేయ కంపెనీ సరైనటువంటి అవగాహన లేదు. భూమి శిస్తు నిర్ణయించడానికి కావలసినటువంటి గణాంకాలను గ్రామాధికారులు వారికి అందించలేదు. అందువల్లే వారు వేలం పద్ధతిని ప్రవేశపెట్టారు. వేలం ఎక్కువగా పాడినటువంటి వారికి ఆ ఏడాది శిస్తు వసూలు చేసేటువంటి అధికారం జరుగుతుంది. వారు కంపెనీ చెల్లించవలసిన మొత్తాన్ని పేష్కుస్ అని వ్యవహరించేవారు. జమీందారులకు ఆశకు చాలా పెద్ద మొత్తంలో వేలం పాడటం, దానిని వారు చెల్లించలేక బకాయి పడటం సర్వసామాన్యమైనది. అంతేకాకుండా జమీందారు రైతుల నుంచి వారికి ఇష్టమొచ్చినటువంటి రీతిలో పన్ను వసూలు చేసేటువంటి వారు. ఇది అటు ప్రభుత్వానికి జమీందారులకు మధ్య లిఖితపూర్వమైనటువంటి ఒప్పందం ఉంటుంది. దీన్ని అటు ప్రభుత్వానికి, జమీందారులకు, ఇటు రైతులకు కానీ లాభదాయకంగా కనిపించలేదు. 1788లో నిర్ణీతమైనటువంటి సర్క్యూట్ ఈ పద్ధతిని అన్ని అనార్థాలను మూలమని, దీనిని రద్దు చేయటం ఉచితమని నివేదిక సమర్పించింది. అలాగే శాశ్వత భూమి శిస్తు విధానము. బెంగాల్ గవర్నర్ జనరల్గా వచ్చినటువంటి లార్డ్ కార్న్వాలిస్ భూమి శిస్తు విధానాన్ని గురించి అధ్యయనం చేసి సర్ జాన్ షోర్లను సలహాలను స్వీకరించి శాశ్వత శిస్తు పద్ధతిని బెంగాల్ ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతి ప్రకారం 1 జమీందారులకు భూమిపై సామాన్య హక్కులు ఉంటాయి. వారు కంపెనీని నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని భూమి శిస్తుగా చెల్లించాలి. వారు అలా చెల్లించకపోతే ఆ జమీందారు భూములను విక్రయం చేసి ఆ మొత్తం రాబట్టుకోవడం జరుగుతుంది. ఇది వేలం పద్ధతి కంటే మెరుగే. ఈ పద్ధతి మద్రాసులో కూడా పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. 1802లోని సర్కార్ జిల్లాల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్ధతి వల్ల జమీందారులు బాగా స్థిమితపడి ఆర్థికంగా బలపడ్డారు. వారు చివరకు కూడా బ్రిటిష్ పాలకుల వద్ద మద్దతుదారులుగా నిలిచిపోయారు. రాయలసీమ రైతువారీ పద్ధతి ఏ విధంగా ఉంది?
రాయలసీమలో రైతువారీ పద్ధతి దత్త మండలాలుగా వ్యవహరించేటువంటి రాయలసీమ జిల్లా కంపెనీ తర్వాతి కాలంలో సంగ్రహించింది. ఈ ప్రాంతాల ప్రధాన కలెక్టర్గా నియమితులైన థామస్ మన్రో ఇక్కడ జమీందారులు కానీ జమీందారీ వ్యవస్థ కానీ పెద్దగా లేదు. ఇక్కడ చిరకాల నుంచి రైతువారీ పద్ధతి అమల్లో ఉంది. చిరకాలం నుంచి రైతువారీ పద్ధతి అమల్లో ఉంది. అంతేకాకుండా చిరకాలం నుంచి జమీందారీ పద్ధతి అమల్లో ఉంది. అంతేకాకుండా ఈ పద్ధతులు అమల్లో ఉంది. పేష్కు చెల్లించలేకపోతే జమీందారీ శిస్తు పద్ధతిని విఫలమైంది. రైతుల వారి పద్ధతులు ప్రథమంగా భూమి సర్వే చేయించి కొలతలు వేయటం జరుగుతుంది. ఆ తర్వాత భూసారాన్ని బట్టి శిస్తు నిర్ణయం అవుతుంది. నిర్ణయమైనటువంటి శిస్తును రైతు నేరుగా ప్రభుత్వానికి నియమించక అధికారులకు చెల్లిస్తాడు. కొన్ని సందర్భాలలో వర్ష ప్రభావం వల్ల రైతు భూమి శిస్తు చెల్లించలేని పరిస్థితి ఏర్పడ్డాయి. పైగా భూమి కొలతలను శిస్తు నిర్ణయము జాప్యం కూడా పనులు. అందువల్ల గ్రామ పద్ధతిని ద్వారా శిస్తు వసూలు చేయటం మంచిదేనని అభిప్రాయం కొందరు రెవెన్యూ బోర్డు సభ్యులు వ్యక్తం చేయటం వల్ల రైతువారీ పద్ధతి రాయలసీమలో ప్రవేశపెట్టడంలో కొంత జాప్యం జరిగింది. ఈ పద్ధతి ప్రవేశపెడుతూ ఎలాంటి పరిస్థితుల్లోనూ భూమి శిస్తు నికర దిగుబడిలో సరిగ్గా మించకూడదని కూడా సర్వే బోర్డు స్పష్టం చేయటం జరిగింది. ఈ పద్ధతిని మన్రో 1802-1805 మధ్య అన్ని రాయలసీమ జిల్లాల్లోనూ ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి వల్లే వ్యవసాయదారునికి తాము సాగు చేస్తున్నటువంటి భూమిని మమకారం ఏర్పడిందని, పర్యవస్థానంగా వ్యవసాయ అభివృద్ధి జరగగలదని మన్రో విశ్వసించాడు. కానీ వారి ఆశయం నెరవేరలేదు. సందర్శించినటువంటి ప్రతి స్థలంలోనూ నిరాశ నిస్పృహలు అనేటువంటి తప్ప మరేమీ కనిపించలేదు అని మన్రో విచారం వ్యక్తం చేశాడు. గ్రామ పద్ధతి. ఈ పద్ధతి 1804-15 ఏండ్ల పాటు ఉత్తర సర్కారులు, నెల్లూరు, రాయలసీమ అమలులో జరిగింది. పేస్కుస్ చెల్లించడాన్ని జమీందారులు నుంచి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అక్కడ గ్రామ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ పద్ధతిలో గ్రామం మొత్తానికి కలిపి భూమి శిస్తు నిర్ణయం అవుతుంది. గ్రామాధికారి గ్రామంలో వ్యవసాయదారులు ఎవరెవరు ఎంత చెల్లించాల్సింది నిర్ణయిస్తారు. శిస్తు గ్రామాధికారులను వసూలు చేస్తారు. ఈ పద్ధతి సక్రమంగా పనిచేయలేదు. కొద్ది కాలంలోనే దీన్ని చెప్పి శాశ్వత శిస్తు పద్ధతి లేదా రైతువారీ పద్ధతి ప్రవేశపెట్టారు. అలాగే మరి ఆంధ్రదేశంలో థామస్ మన్రో చేసినటువంటి సేవలు, ప్రజా సంక్షేమానికి తన జీవితాన్ని ధారపోసినటువంటి కంపెనీ అధికారుల్లో మన్రో ప్రముఖులు. ఆంధ్రదేశ ప్రజల స్థితిగతులను మెరుగుపరచడానికి వారి సంక్షేమాన్ని మనసా వాచ కాంక్షించినటువంటి ఆంగ్లేయ ఉదారవాద పాలకుడు ఈయన అగ్రగణ్యుడు. అదేవిధంగా ప్రజా సంక్షేమాన్ని గడించాడు. ప్రజా సంక్షేమాన్ని కారణం వాలిస్ బెంగాల్ దేశంలోని ఎలిఫిన్స్టోన్ ముంబాయి ప్రెసిడెన్సీలు పాటుపడి దానికంటే రాయలసీమలో మన్రో ఎక్కువగా పాటుపడ్డాడు. స్థానిక ప్రజల్లో విశ్వాసం నిలిపి వారి ఆదరాభిమానాలను చెరుగొన్న సాధారణ పాలకుడు, అలాగే దక్షుడు మన్రో. ఈయన గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా మన్రో భారతదేశ సైనికునిగా ప్రవేశించాడు. 3-4 మైసూర్ యుద్ధాలలో కూడా పాల్గొన్నాడు. మహారాష్ట్ర యుద్ధంలో కూడా వీరోచితంగా పోరాడి ఆంగ్ల ప్రభుత్వాన్ని ప్రశంసించాలనుకున్నాడు. ఆ తరువాత బోరామహల్ ప్రాంతానికి సివిల్ అధికారి నియమితుడయ్యాడు. 7 ఏండ్ల పాటు ఇక్కడ పరిపాలన సమర్థుడైనటువంటి కెప్టెన్ రీడ్ సహాయకునిగా, పాలనాదక్షునిగా ముఖ్యంగా భూమి శిస్తు విధానాలను నేర్చుకున్నాడు. రైతువారీ సిద్ధాంతాలను ప్రథమంగా రూపొందించింది రీడ్. మన్రో వాటిని తన మేధా సంపత్తితో అవసరమైనటువంటి రీతిని మలుచుకున్నాడు. 1793లో రీడ్ వాటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కార్న్వాలిస్ 5వ రెవెన్యూ నివేదికను సమర్పించాడు. ఆనాటికే రీడ్ సహాయకునిగా ఉన్నటువంటి థామస్ మన్రో రీడ్ నివేదికపై తన స్వంత అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఈ నివేదికలో కొన్ని లోపాలను తెలియజేస్తూ ఇలా వ్యాఖ్యానించాడు. భూమి శిస్తు
రైతు ఎంత చెల్లించగలడనేది ప్రాతిపదిక మీద కాకుండా పాలనా అవసరాలకు ఎంత ధనం కావాలన్న విషయంపై నిర్ణయించుకోవాలి. అంతకు మించి ఎక్కువ వసూలు చేయటం న్యాయం కాదు, విజ్ఞత కాదు. ఎందుకంటే ఈ మిగులు ఆదాయం ప్రభుత్వం ఖజానాలో ఉండే దానికంటే వ్యవసాయదారుడు చేతిలో ఉండే దేశానికి లాభదాయకం కాగలదని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి కలెక్టర్గా మన్రో చేసినటువంటి సేవలు 1799-80 మధ్య మన్రో సర్కారు జిల్లాలకు కలెక్టర్గా పనిచేశాడు. 1800 సంవత్సరంలో దత్తత మండలాలను ప్రధాన కలెక్టర్గా నియమితుడయ్యాడు. 7 ఏళ్ల పాటు ఎంతో ప్రతిభతో పదవి నిర్వహించాడు. ప్రథమంగా అక్కడ శాంతి భద్రతలను కాపాడడంలోనూ కంపెనీ ప్రభుత్వ వ్యవస్థను పటిష్టం చేయడంలోనూ కృషి చేశాడు. పాలెగాండ్ల తిరుగుబాటు నిర్దాక్షిణ్యంగా అణిచివేసి వారి దుర్గాలను ఆక్రమించుకుని వారి పదవి విచ్ఛేదన చేశాడు. శాంతి పరిస్థితులను ఏర్పడగానే తనకు నచ్చినటువంటి రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టి కొద్ది కాలంలోనే ఈ పద్ధతి కంపెనీ ఆదాయం పెరిగింది. అలాగే రైతులు ఇక్కట్లు కొంతవరకు తొలగిపోయాయి. మన్రో వ్యవసాయదారుల కంటే అభిమానం, వారికి కష్ట సమయాల్లో కావాల్సినటువంటి సహాయాన్ని అందించాడు. అతడు తెలుగు భాష చక్కగా నేర్చుకున్నాడు. రైతు కష్ట సుఖాలను స్వయంగా పరిశీలించాడు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలకు నిర్భయంగా ప్రజల మధ్యలో వ్యవహరించేటువంటి వాడు. 7 ఏళ్ల పాటు దత్తత మండలాల ప్రధాన కలెక్టర్గా మరి పనిచేశాడు. 1807లోని విశ్రాంతి కోసం స్వదేశానికి వెళ్లే ముందు కంపెనీ అధికారులు ఒక నివేదికను తయారు చేసి ఇచ్చాడు. దీన్నే మన్రో నివేదిక అంటారు. ఈ నివేదికలో రైతులకు అనేక రాయితీలను సిఫార్సులు చేశాడు. శిస్తు నిర్ణయం సర్వే రేట్లు 4వ వంతు తగ్గించాలని, శిస్తు సమంగా చెల్లించినంత కాలము వ్యవసాయదారునికి అతని భూమిపై స్వామ్యం కల్పించాలని, దిగుబడి తగ్గించినప్పుడు శిస్తు మినహాయింపులు ఇవ్వాలని, చెరువులను మాత్రమే ప్రభుత్వమే మరామతులు చేయించాలని, రైతు భూమిని కౌలు ఇవ్వడానికి అమ్మడానికి హక్కు కల్పించాలని కోరాడు. ఈ నివేదిక వీరికి రైతుల పట్ల అపారమైనటువంటి అభిమానాన్ని వ్యక్తం చేసింది. ఇంగ్లాండ్ వెళ్ళినటువంటి మన్రో తిరిగి 1820లో న్యాయసంఘం లా కమిషన్ అధ్యక్షునిగా భారతదేశానికి వచ్చాడు. న్యాయపాలన యంత్రాంగం పునర్వ్యవస్థీకరణ అనేకమైనటువంటి సూచనలు చేశాడు. 1820లో మన్రో మద్రాస్ గవర్నర్గా నియమితుడయ్యాడు. మద్రాస్ రాష్ట్రంలోని రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టి పదవి విరమణకు ముందు తాను గాఢమైనట్టుగా ప్రేమించేటువంటి దత్తత మండలాలను సందర్శించడానికి వెళ్ళాడు. కానీ దురదృష్టవశాత్తు పత్తికొండ వద్ద కలరా వ్యాధి సోకి మరణించాడు. తన ప్రేమించినటువంటి ప్రజల మధ్య అసువులు వీడినటువంటి థామస్ మన్రో ధన్యజీవిగా చెప్పవచ్చు. ఘనత థామస్ మన్రో ఇంగ్లాండ్లో జన్మించిన భారతదేశం అంటే అభిమానం, గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఆంధ్రదేశ చరిత్రలోని ఆయన శిరస్మరణీయుడు. పాలనా దక్షుడిగాను, ప్రజారంజకంగా పాలకునిగా ఆయన ఆంధ్రుల స్మృతిలోని మిగిలిపోయాడు. తాను క్రైస్తవుడైన హిందూ మతం పట్ల, హిందూ సాంప్రదాయాల పట్ల ఎనలేని గౌరవాన్ని ఉన్న వ్యక్తి. రాయలసీమలో అనేక దేవాలయాలను మరామతులకు, దైనిక పూజలకు, వేడుకలకు మాన్యాలను ఏర్పాటు చేశాడు. పెద్ద చెప్పలి వద్ద ఉన్న అగస్తీశ్వర ఆలయము, జమ్మలమడుగులోని రామేశ్వర దేవాలయానికి అభివృద్ధికి మన్రో పెద్ద మొత్తం ఇచ్చాడు. హిందూ పండుగలను, వేడుకలను ఆయన సరదాగా పాల్గొనేటువంటి వాడు. అలాగే 1813లో బ్రిటిష్ పార్లమెంట్లు మాట్లాడుతూ భారతీయుల తెలివిగల జీవులని ప్రశంసించాడు. నాగరికత, సంస్కృతి, అదేవిధంగా భారతీయుల స్త్రీలు ఆంగ్ల మహిళలకు ఏమాత్రము తీసిపోరని చెప్పి వారిని విభ్రాంతులను చేశాడు. అలాగే నాగరికతను దిగుమతి చేసుకునే వస్తువు అయినట్లయితే దాన్ని మన భారతదేశం నుంచి దిగుమతి చేసుకోవాలి అని నిర్భయంగా పేర్కొన్నాడు. అలాంటి ఉదారవాదుల పాలన భారతదేశ సమగ్రాభివృద్ధికి ఎంతగో తోడ్పడింది. ఆంధ్రులు మన్రో ప్రముఖమైనటువంటి స్నేహితుడిగా, సన్నిహితుడిగాను చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ.